మన పెరట్లో మన చేతులతో నీరు పోసి పెంచుకున్న పువ్వుల మొక్కలు చక్కగా ఒక గిన్నెడు పువ్వులు ఇచ్చి ఆ పువ్వుల్ని చక్కగా మాల కట్టుకొని తలలో అలంకరించుకుంటే వచ్చే ఆనందం మాటలతో చెప్పనలవి కాదు కదా. మరి అలాగే మన చేతుల్లోనే ఉన్న ఆరోగ్యాన్ని అందాన్ని మనం వదిలేసి బయట ఎక్కడో ఉన్న పార్లలోకి పరుగులు పెడుతున్నాం. మనం కృత్రిమంగా వచ్చేది ఏదైనా శాశ్వతం కాదు. కొద్దిగా ఆలస్యమైన సహజంగా వచ్చే అందం మెరుపు శాశ్వతం. అందుకే ఈ హోమ్ రెమెడీస్ నేను మీ అందరికీ షేర్ చేయడానికి ముఖ్య కారణం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ బ్యాక్ టు టిప్ ఆఫ్ ద డే. ఈరోజు టిప్ ఏంటి అంటే, మనం ఇన్ని రోజుల నుంచి ఇన్ని వీడియోస్ పెట్టినా ఇంకా చాలామంది అక్క మాకు కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ పోవడానికి ఏమైనా చెప్పండి అని చెప్పి అంటున్నారు. నేను ఆల్రెడీ ఒక 3 నుంచి 4 రకాల టిప్స్ అయితే షేర్ చేశానండి. ఒక్కసారి గోత్రో అవ్వండి, నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ వెనక్కి కిందకి తిరిగితే 30 డేస్ ఛాలెంజ్లో కొన్ని చెప్పాను. ఈ న్యూ సిరీస్లో కూడా ఆల్రెడీ నేను ఒక టిప్ చెప్పాను. అవన్నీ చూడండి, ట్రై చేయండి. సో వాటితో పాటుగా మీ అందరి కోసమే సిస్టర్స్ ఈ టిప్. అక్కలైనా చెల్లెళ్ళైనా అమ్మలైనా పిన్నిలైనా ఎవరైనా సరే అందరికీ మనస్ఫూర్తిగా నేను ఇస్తున్న టిప్ ఏంటంటే, సో టిప్ ఏంటి అంటే, ఈ డార్క్ సర్కిల్స్ కోసం మన ఇళ్లలో వాడే కాఫీ పౌడర్. ఈ రోజుల్లో కాఫీ పౌడర్ సర్వరోగ నివారణి అనొచ్చు. ఇది మనం తాగేదానికన్నా బ్యూటీ కోసమే ఎక్కువ వాడుతున్నామేమో. గట్టిగా అనకుండా మన మొగుళ్ళు కాఫీ పొడి వారానికి 2 ప్యాకెట్లు తెప్పిస్తుంటే ఇందుకే అని తెలిసిపోతుంది. సో ఆ కాఫీ పౌడర్ని చక్కగా ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని దానిలోకి కొద్దిగా తేనె, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ కొబ్బరి నూనె, ఈ 3 కలుపుకొని ఎక్కడైతే మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో చక్కగా మసాజ్ చేసుకోండి జెంటిల్గా. ఒక 10 నిమిషాలు అలా జాగ్రత్తగా స్లోగా మసాజ్ చేసుకుంటూ మీరు కనుక దాన్ని డ్రై అయ్యే వరకు ఉంచుకుంటే ఆ డార్క్ సర్కిల్స్ అనేవి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపులోనే తగ్గిపోతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఓన్లీ రెమెడీస్ కాదు, తగినంత నిద్ర, స్ట్రెస్లెస్ లైఫ్ చాలా అవసరం. ఆ స్ట్రెస్ తగ్గించుకుంటే కూడా మీ డార్క్ సర్కిల్స్ వాటంతటా అవే తగ్గిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకేమైనా మంచి టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నాకు ఇన్బాక్స్ చేయండి. మీ పేరుతో వాటిని కూడా నేను మన ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు నమస్తే, బాయ్. చెప్పడం మర్చిపోయానండోయ్, ఆనికాయల వీడియో ఒకటి అడిగారు, మంగు మచ్చల వీడియో ఒకటి అడిగారు. నెక్స్ట్ కమింగ్ అప్ 2 వీడియోస్ కూడా నేను అవే ఇవ్వబోతున్నాను. సో అందరూ స్టే ట్యూన్ అవర్ ఛానల్, అస్సలు మిస్ అవ్వకండి. బాయ్.